సహాయం చేసేవారి కోరికలను భగవంతుడు నెరవేరుస్తాడు. ఒకానప్పుడు ఒక గురువుగారు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళుతున్నారు. ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. గురువుగారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్పుకుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను. ఏమిటి కోరిక గురువుగారు? తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలని. వచ్చే జన్మలోనేనా కాదు, ఈ జన్మలోనే. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతమ కోరిక కాదు. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవలసిన పని లేదా? అర్హతకేం నాయనా, జీవితం అంతా ప్రతిఫలవేక్ష లేకుండా ఫలాన్నిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రమం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కాని చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు. అది విని ఏమో భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచిపోయాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒకరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదకులు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయంట అన్నాడు. దానికి గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు? ఇప్పుడు అయ్యింది కదా అన్నారు. అంటే అడిగాడు శిష్యుడు. అవును నాయనా, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదకులు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకులని భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకులకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక రోజులోనే జరిగిపోయింది. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరిందని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. సద్గురువు వాకు సత్యమయ్యి తీరుతుంది. కాదు కాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటి నుంచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సంకల్పిస్తాడు. ఆ భగవంతుడి లీలలు మనకి అర్థం కావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.